నిన్న రాధాకృష్ణ ఒక ఒక కొత్త పలుకు అని ఇవాళ రాసిండు. ఏందది? ఆయన ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఒక ఆర్టికల్ రాస్తుంటాడు కదా కొత్త పలుకు పేరుతో. సో ఆ కొత్త పలుకులో తెలంగాణ సెంటిమెంట్ గురించి కూడా మాట్లాడిండు. ఆంధ్రప్రదేశ్లో రావణ్ అరెస్ట్ మీద కూడా మాట్లాడిండు. ఈయన ఎవరి పక్షాన ఉన్నాడు? ప్రాంతీయ మత కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కొంతమంది అని మాట్లాడుతున్నాడు. ఏనాడైనా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినవా మిస్టర్ రాధాకృష్ణ గారు? ఏనాడైనా తెలంగాణలో 10 ఏళ్ళ అధికారం, 12 ఏళ్ళు అయిన తెలంగాణ వచ్చి తెలంగాణ ఇట్లెందుకుంది ఇట్లెందుకు తయారైందని ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో అయినా ఈ 3 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో అయినా ఏనాడైనా నువ్వు ప్రశ్నించినవా? ఎలక్షన్లకు ముందు ప్రశ్నిస్తాడు. ఎవడు అధికారంలోకి వస్తే వాడిని లేపుతాడు. ఎవడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వాడిని లేపుతాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక వాడిని వాడుకోవాలి కదా. ఈ రాధాకృష్ణ ఎట్లా తయారైందండి? చివరికి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలని సమాంతరంగా రూల్ చేస్తున్నాడు ఈయన. వాస్తవం అది. దేం పెట్టుకొని రూల్ చేస్తున్నాడు? ఈ పేపర్ పెట్టుకొని చేస్తున్నాడు. నువ్వు నా కోసం పని చేయి, నేను చెప్పినట్టు చేయి, చేయకపోతే నీ మీద ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే 31వ తారీఖు 30వ తారీఖు డిసైడ్ అవుతుంది. మరి రేపు పొద్దున ఏం చేయాలి? ఈ నెలంతా వచ్చినాయా అకౌంట్లో? వచ్చినాయి, ఓకే చలో పాజిటివ్గా కొట్టు, లేకపోతే ఇక వాని మీద దుమ్మెత్తిపోతున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మంచిగా ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా భజన చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ఈయన ఈ సరే నువ్వు భజన చేసుకో, ఏం చేసుకుంటావో అసలు మీలాంటి పేపర్లని మేము ఇది ఇప్పుడు చదవడమే తప్పని పరిస్థితిలో చదువుతున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేసే ఈ పేపరు సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా మేము వాస్తవాలు చెప్పాలి కదా. కాబట్టి మేము చదువుతున్నాం. మీ టీవీలు మీ పేపర్లు ఇవాళ చూడడం కూడా తగ్గిపోయింది. ప్రజలకి మొబైల్ ఫోన్ చేతిలో ఉంది. ఎంతోమంది తెలంగాణ వాదులు అనలిస్టులు చెప్పేటువంటి విషయాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి. కాబట్టి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకుంటున్నారు ప్రజలు. ఏం రాసింది చూడండి. హే రామ్ హే రావణ్ ఇంత విద్వేషమా? ఇందులో ఆంధ్రప్రదేశ్ కొద్దిసేపు పక్కన పెడదాం. ఫస్ట్ తెలంగాణను మాట్లాడదాం. ఈయన 4th పేజీలో ఉంది ఇది. ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్దేమో ఈ రావణ్ గురించి మాట్లాడిండు, తెలంగాణదేమో కేసీఆర్ వర్సెస్ అన్నట్టుగా మాట్లాడిండు. ఒక్కసారి మన తెలంగాణ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ రాసిండు? ఎక్కడున్నది స్వామి? ఇక్కడెక్కడ ఉన్నది, ఆగండి. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణ అన్న భేదభావం ప్రజల్లో కనిపించలే. మీరు బేసిక్గా ఇప్పుడు కూడా ప్రజల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఆంధ్ర నేను తెలంగాణ అని ప్రజల్లో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది తెలంగాణ వాళ్ళ మీద, తెలంగాణ రాష్ట్రం మీద రాజకీయ పెత్తనం చేయాలని, ఇక్కడ పెత్తనం చేయాలని భావించడం వల్లనే ఈ సమస్య వచ్చింది. అర్థమైందా? అంతకుముందు ఎందుకు లేదు అని అంటే అంతకుముందు కేసీఆర్ ఆ పని చేయనీయలే. అంతకుముందు కేసీఆర్ వాళ్ళకి కావాల్సింది ఇచ్చిండు, ఈయనకు కావాల్సింది తీసుకున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కలిసి పనిచేసిండు. అప్పుడు కూడా కృష్ణా జలాలు పోతున్నాయో అనే పెద్ద చర్చ వచ్చింది. అది అక్కడ వరకు పరిమితమైంది. ఇప్పుడు ఏకంగా మొత్తం తెలంగాణ ఆత్మగౌరవం మీద విగ్రహాలు పెట్టడాలు, రోషయ్య విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహము అడ్డుకున్న వాళ్ళని తొక్కి నారదీస్తా, మూసీలో దొక్కుతా అని ముఖ్యమంత్రి ప్రకటనలు చేయడాలు, ఇట్లాంటి అంటే పుండు మీద కారం జల్లినట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా ఇష్యూని రగిలించినాయి. చివరికి ఏడు దాకా వచ్చింది పరిస్థితి? మీ అయ్యా జాగీర్రా తెలంగాణ అనే కాడికి వచ్చింది పరిస్థితి. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ బతుకుతూ తెలంగాణ మీద విషయం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పాపం ఎవరిది? నువ్వు ఎవరిని క్వశ్చన్ చేయాలా? మీకేం అవసరమయ్యా? ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంట్ ఉంది, ఆడ పోయి పని చేసుకోండి అని చెప్పాలా పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకి, వాళ్ళకి. నువ్వు ఎప్పుడైనా రాసినవా? ఏం పని ఉంది హైదరాబాద్లో? ఊకే శుక్రవారం శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ ఉంటారు మీరు. ఆంధ్రప్రదేశ్లో కనీసం రాజధాని లేదు ప్రజలకు. పాపం 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి, ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏర్పడి కూడా ఇంతవరకు ఎందుకు రాజధాని కట్టుకోలేకపోయామని ఏనాడన్నా మాట్లాడినవా? సో దాని మీద ఫోకస్ చేయాలి కదా. సో దానివల్లనే ఇక్కడ తెలంగాణలో ఈ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలింది. సెంటిమెంట్ లేదనేది కాదు, సెంటిమెంట్ ఉన్నది. ఆ సెంటిమెంటు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలంగాణ అన్న దాని మీద ప్రజలు మదన పడుతున్నారు.
అందుకే 10 ఏళ్ల కేసీఆర్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ఆయనని తీసుకొచ్చినారు. సో ఇది కూడా గట్లనే ఉన్నది. సో తెలంగాణ సెంటిమెంట్ మా మధ్య రగులుతూనే ఉన్నది. తెలంగాణ కోసం ఇంతమంది బలిదానం చేస్తే ఏమైపోయింది రాష్ట్రం అని. మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు. మా గొడవలు మాకు ఉంటే మళ్ళీ మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ అనే విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనవి. అసలు ఈ తెలంగాణ సెంటిమెంట్కి, రేవంత్కి, కేసీఆర్కి ఇంకోరికి ఏం సంబంధం అండి? ఏం సంబంధం? ఇప్పుడు కేసీఆర్ అనే పొలిటికల్ లైన్ ఎందుకు తీసుకొచ్చినారు మీరు? ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అంటే మా వెనకాల కేసీఆర్ ఉండా, ఇంకోరు వాళ్ళ వెనకాల కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ బ్యాచ్ సపరేట్ ఉన్నది. వాళ్ళు మేము మాట్లాడేదాన్ని, మేము చేసేదాన్ని వాళ్ళు అవకాశంగా మలుచుకుంటారు. అదొక బ్యాచ్, సపరేట్ బ్యాచ్ అది. దానికి తెలంగాణ సెంటిమెంట్కి ఏం సంబంధం లేదు. మీరంతా ఒకటే. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా మీరంతా ఒకటే తాను ముక్కలు. మీరంతా వీళ్ళకి తెలంగాణ సెంటిమెంట్కి సంబంధం లేదు. మీరంతా పొలిటికల్ లీడర్లు. మీరంతా రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలను పాలించి దోపిడీ చేసిన దుర్మార్గులు మీరంతా. తెలంగాణ సెంటిమెంట్కి ఆ లీడర్లకు ఎందుకు కలుపుతున్నారు మీరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇండ్లకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కేసీఆర్ ఉలిక్కిపడ్డాడట. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన ఆనాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులను పిలిపించుకొని కర్తవ్య బోధ చేసిండట. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పంచన చేరిన కవులు, కళాకారుల్లో కొందరు ఉరకటం మొదలుపెట్టిరట. ఈ సమయంలోనే ఇడుపు కాగితం పేరుతో సినిమా ప్రారంభమవడం, ఇడుపు కాగితం అంటే అర్థమేంటి అని ఆంధ్ర వాళ్ళు ఎవరో వ్యంగ్యంగా ప్రశ్నించడం, వెరసి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి కేసీఆర్ అండ్ కోకు ఒక ప్రాతిపదిక లభించింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను కూడా ఇందుకోసం వాడుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు అన్నది నిజం కాదా? దీన్ని బట్టి కేసీఆర్ కోపమే తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉంటుందని భావించడంలో తప్పేంటి? ఇది నిజం కాదని ఆయన కోసం వివిధ రూపాల్లో పనిచేస్తున్న వారు చెప్పగలరా? ఒక వ్యక్తికి అధికారం కట్టబెట్టడం కోసం 2 రాష్ట్రాల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం అవసరమా? కేసీఆర్ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఆయన అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటో చెప్పుకోవాలి కానీ ఆంధ్ర వాళ్ళను బూచిగా చూపడం ఏంటి? తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. మేమేమంటున్నామంటే ఈ తెలంగాణ సెంటిమెంట్ కోసం ఈ మధ్య వచ్చిన రోషయ్య విగ్రహము, లేదు బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఎన్టీఆర్ విగ్రహము కేసీఆర్ ఏం మాట్లాడలేదే. కేటీఆర్ ఇంకా నేను కాంస్య విగ్రహం పెడతా అన్నాడు. మీరు ఎట్లా జర్నలిస్ట్ అయినారు? మీరు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తండి, మీరు కండువాలు కప్పుకోండి బెటర్. ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి నేను పెడతా అని అన్నప్పుడు ఇదే జూబ్లీ సెలక్షన్స్ అప్పుడు నేను కాంస్య విగ్రహం పెడతా అని ప్రకటించిండు కేటీఆర్. మరి ఇప్పుడు కేసీఆర్ ఎట్లా రగిలిస్తారు? వాళ్ళు కూడా మీ పంచన్నే ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో భూములు ఎవరికి కట్టబెట్టినారు? ఎవరితోని వ్యాపారం చేసిరు? హూ ఈజ్ మెగా కృష్ణారెడ్డి? హూ ఈజ్ సత్యం రామలింగరాజు అండ్ టీమ్? ధరణి ఎవరికి అప్పచెప్పిండు? వాళ్ళది విడదీయరాని బంధం. వాళ్ళేం తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడతారు? వాళ్ళ అధికారం పోయిందని తెలంగాణ ప్రజల్లో వస్తున్న సెంటిమెంట్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది కుదరదు. అది నువ్వు కూడా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పంచనే చేరినావు. 2-3 సార్లు ఇబ్బంది పెట్టినాడు, ఆయనతో కాంప్రమైజ్ అయ్యి నువ్వు ఆయన పంచనే చేరినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం భజన చేస్తున్నావు. ఇడుపు కాగితం ముచ్చట. మరి నువ్వు ఇప్పుడు ఇడుపు కాగితమైన, ఎన్టీఆర్ విగ్రహమైన ఇవన్నీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి మీ అయ్య జాగీరా అన్నప్పుడు ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఇవన్నీ రాసినావు కదా, బాగానే ఉంది. మరి కోడి చెరువు గురించి ఎందుకు ఒక వార్త రాలే నీ దాంట్లో? ఇంత పెద్ద పేపర్ కదా, కోడి చెరువు కబ్జా కాదు, అది అసలు చెరువే కాదు, ప్రైవేట్ భూమి అని నువ్వు ఒక వార్త ఎందుకు వేయలేకపోయినావు? మరి నువ్వు పవన్ కళ్యాణ్ చేసిన కోడి చెరువు కబ్జా గురించి అసలు కనీసం ఒక వార్త ఎందుకు వేయలేకపోయినావు? అంటే ఇది కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటా? దీంట్లో కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఉందా? దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకి నష్టం జరుగుతుంది. పాపం అమాయకులు వచ్చి ఇక్కడ వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. మీలాంటి వాళ్ళు చేసే రాజకీయం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ప్రశాంతంగానే బతుకుతున్నారు. ఎవరి జీవితాలు వాళ్ళని నడుస్తున్నది. ఈ రెచ్చగొడుతున్నది ఎవరు? దేనికి రెచ్చగొడుతున్నారు? ఎందుకు వచ్చింది సెంటిమెంటు? ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి కుట్ర ఇది. హైదరాబాద్ని మా చేతుల్లోనే ఉంచుకోవాలి, ఇది మా చేతిలో కాకుండా పోతుంది అనేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇది. హైదరాబాద్ని యూటీ చేయాలని ఆలోచన అయి ఉండొచ్చు, హైదరాబాద్ని రెండో రాజధాని చేసి మనమే గ్రాప్ చేయాలని ఆలోచన అయి ఉండొచ్చు. రేపొద్దున డీలిమిటేషన్ జరిగితే ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ప్రాంతాన్ని మనమే రూల్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కావచ్చు. ఎందుకంటే మొత్తం భూములన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఈయనట విద్వేషాలు, ప్రాంతము, సెంటిమెంట్ అని మాట్లాడుతున్నాడు ఈయన. ఏనాడు నువ్వు గవర్నమెంట్ గురించి మాట్లాడినావు? ఏనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాసినావు మిస్టర్ రాధాకృష్ణ గారు? ఇలా మళ్ళీ కేసీఆర్ లైన్ తీసుకొచ్చిండి. ఇలా కేసీఆర్కి ఏం సంబంధం అండి? కేసీఆర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నాడు. ఎన్టీఆర్ విగ్రహం వ్యతిరేకించిన వారు తెలంగాణ వాదులు. కేసీఆర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నాడు, కాంస్య విగ్రహం పెడతా అన్నాడు. ఎన్టీఆర్ విగ్రహానికి కేసీఆర్కి సంబంధం లేదు, ఆయన వ్యతిరేకించలే. కోడి చెరువు కబ్జాని ఆయన వ్యతిరేకించలే. ఆయన మీడియాలో కానీ ఆయన కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడలే. తెలంగాణ వాదానికి దానికి ఏం సంబంధం? ఆయనకేం సంబంధం? ఇదే తెలంగాణ వల్ల ఆయన 10 ఏళ్ళుగా పనిచేయలేదనే కదా పక్కన పెట్టేసినారు. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి తెలంగాణ పదాన్ని ఎత్తేసిండు. ఆయనకి తెలంగాణ సెంటిమెంట్కి ఏం సంబంధం? ఆయనని ఇందులో ఎంటర్ చేసి ఇదంతా కేసీఆర్ చేపిస్తున్నాడు. అసలు నీ ఉద్దేశం ఏంది? ఇందులో ఒక పొలిటికల్ లైన్ని కేసీఆర్ని బూచిగా చూపెట్టి మాలాంటి వాళ్ళందరినీ కేసీఆర్ కంటగడదామనా? ఇదేదో కేసీఆర్ చేపిస్తున్న మూమెంట్ లాగానా? ఇగో కేసీఆర్కు రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడే తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకి ఎందుకు వస్తోంది? ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమయ్యే పక్షంలో తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసి హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలి అని ఈసడించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన, ఆయన విగ్రహాలకు నివాళి అర్పించిన కేసీఆర్ కోసం మాత్రమే స్పందించే తెలంగాణ వాదులు ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ చేసిన నష్టమేంటి? రాజశేఖర రెడ్డి చేసిన మేలేంటి? కేవలం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల చుట్టూ మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ తిరుగుతూ ఉంటుందా? తెలంగాణ సెంటిమెంట్కి కేసీఆర్ రాజకీయ ప్రయోజనానికి సంబంధం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలు మొత్తం ఎత్తుకపోతున్నారని మాట్లాడింది కూడా తెలంగాణ వాదులే. ఇది వాస్తవం. ఆనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వ్యవహారం నడిపించిండు. పోలవరం కట్టడానికైనా, పోలవరం దాని విషయంలో అయినా, 7 మండలాల విషయంలో అయినా, అంతకుముందు ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథక రచన గీసింది అదే ప్రగతి భవన్లో కదా. ఆనాడు నువ్వు మాట్లాడినావా? మరి ఆనాడు నువ్వు మాట్లాడినావా? దీనికి రాజశేఖర రెడ్డికి లింక్ పెట్టి ఎన్టీఆర్కి రాజశేఖర రెడ్డికి అన్ని విగ్రహాలు తీసేయాలని అంటున్నాం మేము. రాజశేఖర రెడ్డి అయితే ఎన్టీఆర్ అయితే కేబీఆర్ విగ్రహం తీసేయాలి ఫస్ట్. ఆడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం, కేబీఆర్ పార్క్ ఆయన పేరు తీసి పడేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నది మీరు. దాంతోపాటు రావంది ఆయన రాసుకుంటూ వచ్చింది. మీ రాజకీయం మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. తెలంగాణ విషయం మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇది తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్కి అంటగట్టి కేసీఆర్ చేపిస్తున్నారని మాట్లాడితే మిమ్మల్ని కూడా దోషులుగా గుర్తించాల్సి వస్తుంది. నెక్స్ట్ మిగతా వార్తల్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కబ్జా కోర్ అన్నావో, కబ్జా కోర్ అన్నమేంది? చెరువు కబ్జా చేసిన కబ్జా కోర్ అనకపోతే ఏమంటారు? ఇప్పుడు ఈయన ఇదే రాధాకృష్ణ ఒకరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ మీద ఒక వార్త రాసిండు, సగం పేజీ రాసిండు. ఏమైంది తెల్లారి? కథం.
అసలు నువ్వు కడుతున్న నీ బిల్డింగ్ సంగతి ఏంది చెప్పు కదా జూబ్లీహిల్స్లో. ఎవడాయుడు మీరు మీరు ఇంతకు మించిన ఏం పెడతారు? దేశద్రోహులు, అర్బన్ నక్సలేట్లు, ఇది తప్ప మీరు మీ నోటి నుంచి ఇంకేం వస్తుంది? చంద్రబాబు నాయుడు తొత్తులు మీరంతా. ఇప్పుడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు మనిషే కదా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రయత్నించడా? చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రశ్నించిండా అన్నాడన్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనిషి రేవంత్ రెడ్డి ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఏనాడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వార్త వచ్చిందా? ఆయన రాధాకృష్ణను వాడుతున్నాడు. ఇప్పుడు మిగతా మంత్రుల మీదకి, మిగతా రేవంత్ పడనోల మీద మొత్తం వ్యతిరేక వార్తలని ఇది ఆంధ్రజ్యోతుల పేపర్లో వస్తాయి. ఏమన్నా ముఖ్యమంత్రి ఇట్లా తప్పు చేస్తున్నా వార్త వచ్చిందా? మీరు రేవంత్ రెడ్డి బినామీ అంటారు, నిజమేనా? నిజమే. మొత్తం అంతా దాచిపెట్టినాం, ట్రంక్ పెట్టెలలో ఉన్నాయి. మొత్తం బిల్డింగ్లే కట్టినాం మేము, ఇల్లాలు బిల్డింగ్లు. అసలు ఇక మామూలుగా లేదు. ఇక దా నీకు కూడా సగం ఇస్తా. రఘు గారు, మీ ఓటు ఎవరికి 2028లో? మీకే పోటీ చేస్తే మీకే వేస్తా. ఫ్యాక్ట్స్ నచ్చవు వాళ్ళకి, నచ్చవు. ఫ్యాక్ట్స్ ఎట్లా నచ్చుతాయి? ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో ఒక్కదానికి చెప్పండి, మీరు ఒకదానికి చెప్పండి. ఇప్పుడు దేవుడు ధర్మం గురించి మాట్లాడుతారు. అరే మేము ఓపెన్గా బయట పెట్టినాం కదా. అరే హనుమాన్ టెంపుల్ దగ్గర 25 కోట్లు పంచక తిన్నారా అంటే ఇంకెక్కడ ధర్మం ఉన్నది మీకు? ఇలా ఓవైసీ లేకపోతే మీకు రాజకీయమే లేదు. ఓవైసీ లేకపోతే మీకు రాజకీయమే లేదు కదా. మరి ఇది అధర్మం కదా? ఏనాడన్నా మీరు చూడండి, దేశంలో అందరి మీద ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ జరిగినాయి. ఏనాడన్నా ఓవైసీ మీద ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ జరిగినాయా? చివరికి వాళ్ళు హిందువులని మొత్తం లేకుండా చేస్తాం 15 రోజుల్లో అని అతి కిరాతకమైన స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన అడ్వకేట్లు ఎవరండి? చెప్పండి, చెప్పరు. అక్కడేమో మా వృత్తి ధర్మం. మరి ఈ ధర్మం ఎక్కడ పోవాలి? మీ వృత్తి ధర్మం అయినప్పుడు 25 కోట్లు పంచక తిన్నారాడ రంజిత్ రెడ్డి హనుమాన్ గుడి గులగొడితే 25 కోట్లు. ఇది అంటున్న మాట కాదు, వానరసేన అనే వాళ్ళు వచ్చి మాట్లాడిన మాట. ఆయన ఎవరు? శివస్వామి నాకు లైవ్లో చెప్పిన మాట. ఇది ఎక్కడిది? ఇప్పుడు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసినారు కదా అక్కడ, ఆయన దేవుణ్ణి అవమానించిండు అని మాట్లాడిన ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదో రాసిండు కదా, మరి దాని మీద ఇంకో వార్తలు రాయవు. అంత డ్రామా బ్యాచ్. బెటర్ ఈయన పేపర్ నడపడం కంటే ఛానల్ నడపడం, అదేంది పార్టీ నడపడం బెస్ట్. నెక్స్ట్ మిగతా వార్తల్లో